కాబట్టి పెద్దగా వింతలు విశేషాలు లేకపోయినా నా నియోజకవర్గానికి సంబంధించి మరి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మా నియోజకవర్గ అంటే కోడలు మా నర్సాపురం కోడలు నిర్మలా సీతారామన్ గారు మరి ఆవిడ సమర్పించిన బడ్జెట్లో మరి ఈ 5 సంవత్సరాల్లో ఆక్వా ఎక్స్పోర్ట్స్ 30,000 కోట్ల నుంచి 60,000 కోట్లకి పెరిగింది. దాన్ని రాబోయే కొద్ది సంవత్సరాల్లో 1,00,000 కోట్ల టార్గెట్గా పెట్టి ఆక్వా పార్క్స్ దేశంలో ఒక 5 మెగా ఆక్వా పార్క్స్ కూడా పెట్టి మరింత ఆ చేప ఈల్డ్ ఎలా పెరగాలి, రొయ్య హెక్టార్కి 3 టన్నుల నుంచి 5 టన్నుల ఈల్డ్ పెంచడం కోసం మోడర్న్ టెక్నిక్స్, ఇన్నోవేటివ్ టెక్నిక్స్, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, ఇదంతటికీ కూడా ఒక మంచి ప్రణాళిక రూపొందించాం అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ 60% ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగితే ఆ 60%లో మోర్ దాన్ 50% కేవలం నా నియోజకవర్గ పరిధి నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది. మా ప్రాంతానికి ఆక్వా పరిశ్రమ చాలా పెద్ద పరిశ్రమ. ఈ బడ్జెట్లో ఓట్ ఆన్ అకౌంట్లో కూడా నా నియోజకవర్గానికి ఇంత హై ఇంపీటస్ ఇవ్వటం మాకెంతో ఆనందంగా ఉంది. కోర్స్ దీనికి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లు అన్నీ కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి. బట్ అలాగే అందరూ ఇస్తూ ఉంటారు, కానీ మన నియోజకవర్గానికి ఇంత మేలు జరగబోవటం, ఏదన్నా ఒక అడ్వాంటేజ్ ఉన్నప్పుడు కొంచెం వాటర్ ఇష్యూస్ అవి ఉంటాయి. అది కూడా ఈ కక్కుర్తి గవర్నమెంట్ కరెక్ట్గా ఆ వాటర్ పైప్ లైన్ స్కీమ్ని వాడుకోలేదు. గుళ్ళో లింగాన్ని మింగాలని చూశారు. నేను వీళ్ళతో మాట్లాడే రోజుల్లో ఫస్ట్ 6 నెలల్లో చాలా మూవ్ చేశా, టెండర్లు పిలిపించాం, కానీ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉంది. తప్పకుండా ప్రభుత్వం మారుతుంది. ఆక్వా పరిశ్రమ మరింత అభివృద్ధి చేయించడంతో పాటు ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ను కూడా మరి కొత్త ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ ఇష్యూలు కూడా తప్పకుండా సార్ట్అవుట్ చేయగలను అని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇక ఈ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవన్నీ ఇది టెంపరీ కాబట్టి ఇక నెక్స్ట్ ఫుల్ బడ్జెట్ జూన్లో మళ్ళీ తిరిగి ప్రజెంట్ చేసినప్పుడు మరిన్ని అడ్వాంటేజెస్ మనకు వచ్చేలాగా చూసుకుంటాం. రైల్వే విషయానికి వచ్చేటప్పటికి మరి సుమారు ఒక 40,000 బోగీలు ఆర్డినరీ బోగీల స్థానంలో వందే భారత్ స్థాయి బోగీలుగా మార్చబడతాయని చెప్పడం జరిగింది. నేను రెగ్యులర్గా రైల్వే మినిస్టర్ గారితో, జనరల్ మేనేజర్ గారితో, సికింద్రాబాద్ మన విజయవాడ డిఆర్ఎం గారితో మా ప్రాంతానికి సంబంధించిన రైళ్ల గురించి, అండర్ పాస్ల గురించి తరచూ డిస్కషన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. రేపు ఈ ఫర్దర్ ఈ రైల్వే కారిడార్స్ ఇంప్రూవ్మెంట్లో మా ప్రాంతం నుంచి అన్ని ఉత్పత్తులకి ఆ ఫ్రైట్ కారిడార్లో ఒక చక్కటి ఇంటిగ్రేషన్ ఉండేలాగా కూడా కృషి చేసుకుంటానికి ఒక చక్కటి అవకాశం, ఆల్రెడీ డబ్లింగ్ అయిపోయింది కాబట్టి ఒక చక్కటి అవకాశం కూడా ఉంది. డెఫినెట్గా ఈ బడ్జెట్లో ఏదైతే తక్కువ